ఈరోజు ముంబై మరియు ఢిల్లీ జట్ల మధ్య ఒక రన్ ఫైట్ చూడబోతున్నామా? కేఎల్ రాహుల్ ముంబై టీంకు చుక్కలు చూపిస్తాడా? అసలు ముంబై ఇండియన్స్ టీం ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయాల జోరుకు బ్రేక్ వేయగలదా? సో ఈ సీజన్లో అయితే ఢిల్లీ టీం తమ ఫస్ట్ హోమ్ మ్యాచ్కి సిద్ధమైంది. ఈరోజు ఫిరోజ్ షా కోట్లా వేదికగా ముంబై టీంతో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. అయితే అసలు ఈ మ్యాచ్లో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏ టీంకు ప్రీవియస్గా మంచి రికార్డ్స్ ఉన్నాయి, అలాగే మ్యాచ్ కోసం పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అండ్ ఆల్సో ప్లేయింగ్ లోన్ ఏమైనా చేంజెస్ చేస్తారా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ అయితే ఇప్పుడు చూసేద్దాం. ముందు ప్రజెంట్ ఈ టూ టీమ్స్ యొక్క సిచ్యువేషన్ చూసుకుంటే క్వైట్ ఆపోజిట్. ఢిల్లీ టీం వరుసగా 4 విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో ఉంది. వెరాజ్ ముంబై టీం 4 మ్యాచ్లు ఓడిపోయి 9వ స్థానంలో ఉంది. సో ఈ మ్యాచ్లకైతే ముంబై టీం అద్భుతమైన ఫామ్తో వస్తున్నారు. వెరాజ్ ముంబై టీం వాళ్ళ దగ్గర మంచి టీం ఉన్నా సరే స్ట్రగుల్ అవుతూ మ్యాచ్లోకి వస్తున్నారు. బట్ ఎనివే రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం ముంబై టీంకు కాస్త అడ్వాంటేజ్ ఉంది. మొత్తం 35 మ్యాచ్లో తలబడితే ఢిల్లీ వాళ్ళు 16 మ్యాచ్లో గెలిచారు. వెరాజ్ ముంబై టీం 19 మ్యాచ్లో గెలిచింది. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న ముంబై టీంకు ఒక మ్యాచ్ అడ్వాంటేజ్ ఉంది. అంటే ఢిల్లీ టీం 2 గెలిస్తే ముంబై వాళ్ళు 3 గెలిచారు. బట్ ఎనివే ఇదైతే మరీ ఎక్కువ డామినేషన్ అని చెప్పుకోలేం, జస్ట్ స్లైట్గా ఎడ్జ్ ఉంది అంతే. పైగా ముందు చెప్పుకున్నట్టే ప్రజెంట్ టూ టీమ్స్ యొక్క ఫామ్ క్వైట్ ఆపోజిట్గా ఉంది. అట్ ది సేమ్ టైం ఢిల్లీ క్యాపిటల్స్కి రీసెంట్గా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మంచి మెమరీస్ అయితే ఉన్నాయి. సో దీంతో మోస్ట్లీ మ్యాచ్లోకి ఢిల్లీ వాళ్ళే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. బట్ మ్యాచ్ మాత్రం వన్ సైడెడ్గా ఉండే అవకాశాలు చాలా తక్కువ. మనమైతే ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ఫిరోజ్ షా కోట్లా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే అబ్సల్యూట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. నిజంగా లాస్ట్ ఇయర్ గ్రౌండ్లో రన్స్ ఎలా వచ్చాయంటే బేబచ్చమని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా 200 స్కోర్ చూస్తూనే ఉన్నాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఈ గ్రౌండ్లో 5 మ్యాచ్లు ఆడారు. అండ్ 5 మ్యాచ్లో చూసుకుంటే 10 ఇన్నింగ్స్లో కలుపుకుని 8 సార్లు 200+ టోటల్ వచ్చింది. ఈవెన్ మిస్ అయిన 2 టైమ్స్ చూసుకుని 180+ వచ్చేసింది. సో ఒకప్పుడైతే ఢిల్లీ గ్రౌండ్ కొంతవరకు స్లోగా ఉంటే స్పిన్ బౌలర్స్కి అనుకూలించేది. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఒక బ్యాటింగ్ ప్యారడైస్లా మారిపోయింది. పైగా బౌండరీ సైజెస్ కూడా మరి అంత పెద్దగా ఉండవు. దీంతో మరోసారి అయితే మనం ఈ గ్రౌండ్లో ఒక రన్ ఫెస్ట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 88 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 88 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 42 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 46 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 167 రన్స్గా ఉంది. సో ఓవరాల్ స్టాట్స్ చూసుకుంటే వెన్యూ అయితే మంచి న్యూట్రల్ వెన్యూలా కనిపిస్తుంది. బట్ ముందు చెప్పుకున్నట్టే లాస్ట్ ఇయర్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ 2024లో ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 235 రన్స్గా ఉంది. అండ్ ఆల్సో టాస్ ఫ్యాక్టర్ విషయంలో కూడా ఒక డిఫరెంట్ స్టోరీ చూసాం. ఈ గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ ఆడిన అన్ని మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. ఇన్ఫాక్ట్ చివరి 7 మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారు. సో ఖచ్చితంగా ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఇంకా బ్యాడ్ ఆప్షన్ అయితే కాదు. బట్ ఈ సీజన్లో ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. పైగా నిన్నే చూసాం ఎస్ఆర్హెచ్ టీం ఫ్లాట్ వికెట్ మీద ఒక భారీ టార్గెట్ని కూడా చేశారు. దీంతో ఫ్లాట్ వికెట్ ఉంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే చేయొచ్చు అనే ఉద్దేశంతో ముందు ఫీల్డింగ్ తీసుకోవచ్చు. అయితే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మాత్రం టాస్ అనేది అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే అవ్వదు. ఖచ్చితంగా ఏ టీం అయితే తక్కువ మిస్టేక్స్ చేసి బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఇక ఈ గ్రౌండ్లో ఢిల్లీ టీం యొక్క ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే చాలా అంటే చాలా పూర్గా ఉంది. వాళ్ళు ఈ గ్రౌండ్లో 82 మ్యాచ్లు ఆడితే 36 మాత్రమే గెలిచారు. ఏకంగా 44 మ్యాచ్లు ఓడిపోయారు. సో క్లియర్లీ ఢిల్లీ టీంకి అయితే తమ హోమ్ గ్రౌండ్ కంచుకోట అయితే కాదు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ చరిత్రలో హోమ్ వెన్యూలో అత్యంత లోయెస్ట్ విన్ పర్సెంటేజ్ ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్. బట్ ఎనివే ముంబై ఇండియన్స్కి అగెనెస్ట్గా చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లో గెలిచారు. అట్ ది సేమ్ టైం లాస్ట్ ఇయర్ చూసుకుని ఈ గ్రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం చాలా బాగా పెర్ఫామ్ చేసింది. 5 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచారు. అది కూడా కంటిన్యూస్గా గెలిచారు. కేవలం సీజన్ స్టార్టింగ్ మ్యాచ్లో మాత్రమే గ్రౌండ్ ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయారు. కానీ తర్వాత 4 మ్యాచ్లో మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచేశారు. మెయిన్లీ ప్రీవియస్గా ఈ గ్రౌండ్లో 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు చూసాం. ఒక అబ్సల్యూట్ థ్రిల్లర్. ఇన్ఫాక్ట్ 2 టీమ్స్ కలిపి ఏకంగా 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో డెఫినెట్లీ వీటన్నిటి బట్టి చూసుకుంటే మనమైతే ఈ మ్యాచ్లో 2 జట్ల మధ్య ఒక మంచి నెక్ టు నెక్ బ్యాటిల్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఢిల్లీ టీం అయితే ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ మరియు బౌలింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కేవలం టాప్ ఆర్డర్లోనే జాక్ ఫ్రేజర్ ఫైర్ అవ్వట్లేదు. అండ్ బౌలింగ్లో చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ కాస్త ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో 2 వీక్నెసెస్ తప్పిస్తే వాళ్ళ టీం అంతా చాలా బాగా సెట్ అయిపోయింది. మెయిన్లీ మ్యాచ్లో టీంకి కేఎల్ రాహుల్ మరోసారి కీలకమైన బ్యాట్స్మెన్గా మారబోతున్నాడు. ఎందుకంటే అతనికి ముంబై టీం మీద మామూలు రికార్డు లేదు. ఆల్మోస్ట్ 80 యావరేజ్ ఉంది. మరి ముఖ్యంగా కేఎల్ రాహుల్ ముంబై ఇండియన్స్ మీద 3 సెంచరీలు కొట్టాడు. సో ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ముంబై టీం మీద ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ రాహులే. అండ్ అతనైతే ఆల్మోస్ట్ ముంబైతో మ్యాచ్ అయిన ప్రతిసారి కూడా చాలా మంచిగా ఆడుతూ ఉంటాడు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మరోసారి కేఎల్ రాహుల్ డీసీ టీంకి చాలా కీలకమైన బ్యాట్స్మెన్. ఇక దాంతో పాటు స్టబ్స్ మరి అక్షర్ పటేల్ కూడా మిడిల్ ఆర్డర్లో మంచి ఫామ్లో ఉన్నారు. కానీ టాప్ ఆర్డర్లో చూసుకుంటేనే జాక్ ఫ్రేజర్ నుంచి ఎక్కువ రన్స్ రావట్లేదు. అలాగే అభిషేక్ పటేల్ చూసుకున్న క్యామ్ ఇన్నింగ్స్లతోనే సరిపెడుతున్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ ఫ్యాప్ అయితే కొంతవరకు మంచి ఫామ్లో ఉన్నాడు. దీంతో అతనితో పాటు మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా మంచిగా రాణిస్తే ఆ టీంకి మంచి స్టార్ట్ వస్తుంది. అండ్ దాన్ని కేఎల్ రాహుల్ బాగా క్యారీ చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ ఆడిపోయే గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ జేఎఫ్ఎం విధ్వంసం చేశాడు. దీంతో అతను కనుక తిరిగి ఫామ్లోకి వస్తే డీసీ టీంకి ఇంకా పెద్ద స్కోర్ వస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ మరియు ముఖేష్ కుమార్ వీళ్ళిద్దరు కన్సిస్టెంట్గా బాగా వేస్తున్నారు. మేలు కుల్దీప్ యాదవ్ అయితే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా గేమ్ని శాసిస్తున్నాడు. ఈవెన్ మిచెల్ స్టార్క్ మరియు మోహిత్ శర్మ కూడా తమ వంతు బాగానే బౌలింగ్ చేస్తున్నారు. అలాగే విప్రాజ్ నిగమ్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నాడు. సో డీసీ బౌలింగ్ విషయంలో పెద్దగా సమస్యలు ఏమీ లేవు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం మీద పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఎక్సలెంట్ కంబ్యాక్ చేశారు.
సో మోస్ట్లీ మ్యాచ్ కోసం అయితే ఢిల్లీ టీం తమ ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేయరు, సేమ్ కాంబినేషన్తోనే వస్తారు. ఇక ముంబై టీం విషయానికి వస్తే వాళ్ళ దగ్గర ఆన్ ది పేపర్ చూసుకుంటే చాలా బలమైన టీం ఉంది. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో బౌమర్ వచ్చిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా మారిపోయారు. బట్ స్టిల్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం అంత మంచిగా ఉండట్లేదు. అఫ్కోర్స్ కొంతవరకు బాగానే రాణిస్తున్నారు, బట్ గేమ్స్ అయితే గెలవలేకపోతున్నారు. సో ముంబై టీం అయితే ఈ మ్యాచ్లో ఇంకా కంప్లీట్ టీమ్ ఎఫోర్ట్ పెట్టాలి. మెయిన్ వాళ్ళ టాప్ ఆర్డర్ నుండి ఎక్కువ రన్స్ రావట్లేదు. మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ మంచిగా ఆడుతున్నప్పటికీ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. దీంతో ఈ మ్యాచ్లో ముంబై టీం గెలవాలంటే వాళ్ళ టాప్ ఆర్డర్ నుండి ఎక్కువ రన్స్ రావాలి. ఎస్పెషల్లీ రోహిత్ శర్మకి గ్రౌండ్లో కాస్త మెరుగైన రికార్డు ఉంది. అలాగే విల్ జాక్స్ లాంటి పవర్ హిట్టర్కి కూడా ఈ గ్రౌండ్ బాగా సూట్ అవుతుంది. సో ఈ మ్యాచ్లో ముంబై టీం గెలవాలంటే వాళ్ళ టాప్ ఆర్డర్ ఎక్కువ రన్స్ కొట్టాలి. అండ్ దాని మిడిల్ ఆర్డర్ చూసుకుంటే ఆబ్వియస్లీ మంచి ఫామ్లో ఉన్నారు. మరి ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లు చూసాం, తిలక్ వర్మ, హార్దిక్ పాండే ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ గేమ్ గెలిపించినంత పని చేశారు. సో ఢిల్లీ టీంకి ఎలా అయితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో ఉన్నారో, ముంబై టీం కూడా సేమ్ టు సేమ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచి నిక్లో ఉన్నారు. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కంప్లీట్లీ ఆపోజిట్. ముంబై బౌలింగ్ అంత మంచిగా ఏమీ లేదు. వాళ్ళ దగ్గర పేపర్ మీద పెద్ద పెద్ద పేర్లు ఉన్నప్పటికీ పెర్ఫార్మెన్స్ మాత్రం అంత మెరుగ్గా ఉండట్లేదు. సో ముంబై టీంకి అయితే పాపులర్ దీపక్ చహర్ మరియు ట్రెంట్ బోల్ట్ అనుకున్న స్థాయిలో వికెట్లు ఇవ్వలేకపోతున్నారు. మెయిన్లీ వికెట్లు తీయకపోవడం పక్కన పెడితే రన్స్ కూడా ధారాళంగా ఇచ్చేస్తున్నారు. సో జోడీ ఫామ్లోకి రాకపోతే ముంబై టీంకి చాలా కష్టం. బౌమర్ ఎంత గట్టిగా ట్రై చేసినా మ్యాచ్లు గెలవలేరు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో చూసాం, బౌమర్ బాగా బౌలింగ్ చేశాడు, కానీ మిగతా బౌలర్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. దీంతో వాళ్ళైతే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. సో బౌమర్ అయితే ఏ ఫేజ్లో అయినా సరే బాగా బౌలింగ్ చేస్తాడు. కానీ ముంబై టీంకి అతని అవసరం ఎక్కువ డెత్ ఓవర్స్లోనే ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక డెసిగ్నేటెడ్ డెత్ బౌలర్ లేడు. దీంతో బౌమర్ పవర్ ప్లే కంటే డెత్ ఓవర్స్లోనే ఎక్కువ బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మిడిల్ ఓవర్స్లో హార్దిక్ పాండే మరి విఘ్నేష్ పుత్ర కాస్త కంట్రోల్తోనే బౌలింగ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు డెత్ ఓవర్స్లో బౌమర్ వచ్చాడు కాబట్టి చాలా వరకు ఎండ్లో సెట్ అవుతుంది. కానీ అది రెండులో మాత్రం రన్స్ లీక్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో చూసుకుంటే పవర్ ప్లే మరి డెత్ ఓవర్స్ రెండింటిలో ముంబై టీంకి చాలా వరస్ట్ ఎకానమీ ఉంది. సో ఈ మ్యాచ్లో ముంబై టీం గెలిచి కంబ్యాక్ అవ్వాలంటే వాళ్ళ బౌలర్స్ అయితే కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టాలి. అదర్వైజ్ మరో ఓటమి అయితే తప్పదు వాళ్ళకి. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే ముంబై టీం మోస్ట్ లైక్లీ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఎందుకంటే ఆన్ ది పేపర్ వాళ్ళ టీం చూసుకుంటే సెటిల్ అయినట్టే కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే చాలా క్లోజ్గా ఓడిపోయారు. సో దీంతో ఈ మ్యాచ్లో ముంబై టీం తమ ప్లేయింగ్ లెవెల్ ఎలాంటి మార్పులు చేయట్లేదు, కలెక్టివ్ ఎఫర్ట్ ఇస్తే సరిపోతుంది. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ది మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ కేఎల్ రాహుల్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. సో ఇదైతే ఒక బెస్ట్ వర్సెస్ బెస్ట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్. మెయిన్లీ కేఎల్ రాహుల్కి చూసుకుంటే బుమ్రా మీద కొంతవరకు మెరుగైన రికార్డు ఉంది. 13 ఇన్నింగ్స్లో 117 బాల్స్ ఫేస్ చేసి 146 పరుగులు చేశాడు. కేవలం 2 టైమ్స్ మాత్రం అతను బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో స్ట్రైక్ రేట్ చూసుకుంటే అరౌండ్ 125 ఉంది. బట్ బుమ్రా లాంటి ఒక క్వాలిటీ బౌలర్కి అగెనెస్ట్గా ఇది కొంతవరకు డీసెంట్ స్ట్రైక్ రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో మరోసారి కేఎల్ రాహుల్ సింపుల్ ఫార్ములా ఫాలో అవుతాడు. బుమ్రాని జాగ్రత్తగా ఆడేసి మిగతా బౌలర్స్ని అటాక్ చేస్తాడు. దీంతో ముంబై టీం చాలా జాగ్రత్తగా ఉండి అతని కోసం ఒక ప్లాన్ వేసి రావాలి. అదర్వైజ్ మరోసారి రాహుల్ ముంబై టీం మీద రెచ్చిపోయి గేమ్ వాళ్ళ నుండి తీసుకెళ్లిపోవచ్చు. ఇక వీటితో పాటు మిడిల్ ఓవర్స్లోపై మరో క్రూషియల్ బ్యాటిల్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ అక్షర్ పటేల్. సో ఇది కూడా ఒక మ్యాచ్ డిసైడింగ్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ సూర్య చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, వేరే అక్షర్ అంత మంచి ఫామ్లో లేడు. బట్ నేను ముంబైకి అగెనెస్ట్గా అతని మ్యాచ్లో కీ బౌలర్ కావచ్చు. ఎందుకంటే ముంబై టీంలో ఎక్కువ మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. పైగా అతనికి రోహిత్ మరియు స్కై లాంటి బ్యాట్స్మెన్ మీద మంచి రికార్డు ఉంది. సో ప్రీవియస్గా అక్షర్ పటేల్ అయితే స్కైని 10 ఇన్నింగ్స్లో ఒక్కసారి మాత్రం అవుట్ చేశాడు. కానీ స్ట్రైక్ రేట్ చూడండి కేవలం 86.9గా ఉంది. అంటే క్లియర్లీ సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ అగెనెస్ట్గా ఫ్రీ ఫ్లయింగ్ బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అలాగే రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ చూసుకుని అరౌండ్ 90 మాత్రం ఉంది. సో దీంతో మరోసారి మ్యాచ్లో అక్షర్ పటేల్ ఎర్లీగా బౌలింగ్కి వచ్చి ముంబై టీంని డ్యామేజ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక దీంతో పాటు మిడిల్ ఓవర్స్లోపై మరో క్రూషియల్ బ్యాటిల్ తిలక్ వర్మ వర్సెస్ కుల్దీప్ యాదవ్. సో ప్రజెంట్ అయితే కుల్దీప్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ లెఫ్ట్ హ్యాండర్స్కి మంచిగా బౌలింగ్ చేస్తాడు. కానీ తిలక్ వర్మకి చూసుకుంటే అతనికి అగెనెస్ట్గా బీభత్సమైన రికార్డు ఉంది. 4 ఇన్నింగ్స్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. అట్ ది సేమ్ టైం స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 210 ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా ఇన్ఫామ్ కుల్దీప్ యాదవ్కి తిలక్ వర్మ దగ్గర నుండి ఒక థ్రెట్ అయితే పొంచుంది. చూడాలి మరి అతను తన ఫామ్ని కంటిన్యూ చేస్తాడా లేకపోతే తిలక్ వర్మ అయితే మరోసారి అప్పర్ హ్యాండ్ అవుతుంది అనేది. ఇక పవర్ ప్లేలో చూసుకున్న క్రూషియల్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి, ఎస్పెషల్లీ రోహిత్ శర్మ వర్సెస్ మిచెల్ స్టార్క్. సో చివరిగా T20 వరల్డ్ కప్లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన బ్యాటిల్ చూసాం. అయితే ప్రజెంట్ రోహిత్ శర్మ అంత మంచి ఫామ్లో లేడు, వెరీ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్కి ఎక్కువగా అవుట్ అయిపోతున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే స్టార్క్ మీద రోహిత్కి మంచి రికార్డు ఉంది. T20 ఫార్మాట్లో 2 సార్లు అవుట్ అయినా కానీ 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో ఫామ్లో లేని అతను మిచెల్ స్టార్క్ను ఎలా కౌంటర్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే ఫ్యాఫ్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఇది కూడా చాలా క్రూషియల్ బ్యాటిల్. మెయిన్లీ ఫ్యాఫ్కి బోల్ట్కి అగెనెస్ట్గా మంచి రికార్డ్ కనిపిస్తుంది. 4 టైమ్స్ అవుట్ అయినప్పటికీ యావరేజ్ 45 ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ కూడా అరౌండ్ 130 ఉంది. సో ఆల్రెడీ ముంబై బౌలర్స్కి పవర్ ప్లే కష్టాలు ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్లో కష్టాలు మరింతగా ఎక్కువ అవ్వచ్చు. చూడాలి మరి ఫ్యాఫ్ కోసం ముంబై వాళ్ళు ఎలాంటి ప్లాన్ వేసుకొస్తారనేది. ఎనివే ఈ మ్యాచ్లో అయితే మెయిన్ కంటెస్ట్ ముంబై బ్యాటర్స్కి మరియు ఢిల్లీ బౌలర్స్కి మధ్య ఉండబోతుంది. అండ్ ఈ పోటీలు ఎవరైతే గెలుస్తారో మోస్ట్ లైక్లీ వాళ్ళే మ్యాచ్ గెలవచ్చు. అలాగే ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ కూడా చాలా క్రూషియల్గా ఉంటాడు. సో నాకైతే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఢిల్లీ టీమే ఫేవరెట్స్గా కనిపిస్తుంది. బట్ చూడాలి మరి ముంబై టీం ఏమైనా కంబ్యాక్ చేసి ఢిల్లీ జోరుకు బ్రేక్ వేస్తారా లేదనేది.